శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. నేను కాలేజీలో చదివే రోజుల నుంచి కూడా అన్న నటరత్న నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానిని. కాలేజీలో చదువుకుంటూ ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు కానీ సినిమాలు కానీ కొత్తవి విడుదలైనప్పుడు చాలా క్రియాశీలకంగా నేను ఉండేవాడిని. అలాగే 1982లో అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఫౌండర్ మెంబర్గా క్రియాశీలక సభ్యునిగా చేరాను. అప్పటి నుండి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఎన్నికలలో ప్రచార కర్తగా నాకే ప్రత్యేకంగా ఒక 4-వీలర్ వెహికల్ ఇచ్చి మైక్ మరియు దాన్ని నేను మారుమూల గ్రామాలకు కూడా వెళుతూ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించటంలో ఆయనకున్నటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని వివరిస్తూ ముందుకు వెళ్ళేవాడిని. ఆ తరువాత 1987లో గండిపేటలో పార్టీ స్థాపించబడింది, పార్టీ కార్యాలయం. అక్కడ నేను 10 రోజులు శిక్షణను పొంది రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ వక్తృత్వపు పోటీలలో ప్రథముడిగా నిలిచాను. అప్పుడు నేను అన్న రామారావు యొక్క అభిమానం చూరగొన్నాను. చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన పరిశీలకునిగా నియమించారు. మంత్రుల యొక్క ఎమ్మెల్యేల యొక్క వ్యక్తిగత విషయాలు సేకరించి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారా లేదా అనేటువంటి విషయాలను రహస్యంగా గండిపేట కార్యాలయానికి చేరవేసేవాడిని. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో పర్యటించి విషయ సేకరించేవాడిని. నంద్యాల దగ్గర మహానందిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో నేను ప్రధాన పాత్ర వహించాను. ప్రధాన పరిశీలకునిగా ఆ సభకు అధ్యక్షత వహించాను. ఆ సభలో అనేక మంది కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫరూక్ గారు, బివి మోహన్ రెడ్డి గారు, అలాగే కర్నూలు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు భూమా నాగరెడ్డి ఇంకా యువకుడు, అంతగా రాజకీయ అనుభవం లేదు. వారి అన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు. ఆ యొక్క శిక్షణా శిబిరాలలో ఆయన కూడా పాల్గొన్నారు. 10 రోజులు జరిగినటువంటి ఆ శిక్షణా శిబిరాల్లో మా శిక్షణా శిబిరం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచిందంటే అతిశయోక్తి లేదు. నన్ను చాలా అభినందించారు. మహానంది శిబిరానికి, పార్టీ శిబిరానికి వెళ్ళే ధైర్యం, అంటే పరిశీలకునిగా అధ్యక్షునిగా వెళ్ళే ధైర్యం ఎంపీలకు ఎమ్మెల్యేలకు లేకపోయింది. వాస్తవానికి పరిశీలకునిగా వెళ్లాల్సింది ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ. ఎవరు ముందుకు రాలేదు, వాళ్లకు ధైర్యం చాలలేదు. అప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, మీరు మహానంది శిబిరానికి ప్రధాన పరిశీలకునిగా పంపుతున్నాను, ఆ శిబిరంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ మీరు విజయవంతంగా ముగించాలని, ఆ ధైర్యం నాకుంది కాబట్టి మిమ్మల్ని పంపుతున్నానని పంపారు. అలా నేను ఆ శిక్షణా శిబిరాలలో మన్ననలు పొంది గండిపేట రాష్ట్ర స్థాయి
కార్యక్రమాలు పరిశీలించేటువంటి వ్యక్తిగా అక్కడే నేను కొన్ని నెలలు ఉండవలసి వచ్చింది. ఆ తరువాత నా యొక్క కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అయినా అవసరమైనప్పుడంతా హనుమంతరాయ చౌదరి గారి ఎన్నికలలోనూ, ఎంపీపీగా ఆయన పోటీ చేసిన ఎన్నికలలోనూ, ఆ తరువాత బీసీ గోవిందప్ప గారి ఎన్నికల్లోనూ, పక్కీరప్ప గారి ఎన్నికల్లోనూ నేను పాల్గొనడం, పార్టీ ప్రచారాన్ని చేబూనడం, తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుండగా గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు వెళ్ళి రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి, మహిళల హక్కుల గురించి అయితేమి, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన మొదలైనటువంటి విషయాలను చక్కగా వివరించడం వల్ల ప్రజలు అనేక మంది తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీని విజయవంతంగా గెలిపిస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చారు. కానీ గత 2-3 ఎన్నికలలో నేను పాల్గొనడానికి వీలు కాలేదు. ఎందుకంటే స్థానికంగా నేను లేను. అనంతపురంలో నేను స్థిరంగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఇప్పుడు కూడా ఈ యొక్క మీడియా ద్వారా, అంటే సోషల్ మీడియా, మొబైల్ యాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక విషయాలను అప్పుడప్పుడు వివరిస్తూ వస్తూ ఉంటాను. దీనికి ఎంతోమంది నాకు సహకరిస్తూ, సార్ చాలా బాగా చెప్పారు, ఇంకా వివరంగా చెప్పండి, మాకు తెలియని విషయాలు మీరు ఎన్నో చెప్పారు. 1977లో జనతా పార్టీ విజయాన్ని గురించి వివరించాను. తరువాత అది ముక్కలు చెక్కలు కావడం, బీజేపీ ఆవిర్భవించడం, బీజేపీ ఏ విధంగా ప్రజల్లో అభిమానాన్ని చూరగందో వివరించడం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా సంస్కరణలు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, మొన్న ఎన్నికల్లో అమినేని సురేంద్రబాబు గారు పోటీ చేసినప్పుడు కూడా నేను ఉన్నం హనుమంతరాయ చౌదరి గారి మిత్రుడైనప్పటికీ పార్టీ టికెట్ సురేంద్రబాబు గారికి రావడంతో ఆయనను బలపరిచాను. బయటికి రాలేకపోయినా నా మిత్రులకు సందేశాలు పంపాను. వీడియోలు ఎన్నో పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను, సంస్కరణలను, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వస్తున్నాను. ఇంకా నా చేతనైనంత వరకు పార్టీ కోసం కృషి చేస్తానని తెలుపుతూ, తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా, పార్టీని తల్లిగా నమ్మినటువంటి వ్యక్తిగా నేను కృషి చేస్తూనే ఉంటాను. శుభం భూయాత్. జై తెలుగుదేశం, జై ఎన్టీ రామారావు.